హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ నుంచి అయితే కేదార్నాథ్ అయితే వెళ్తున్నాం. ఇది డే 1. అది ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి 12th 13th ఎలక్షన్స్ కాబట్టి ఫస్ట్ నేను మా ఊరు అయితే వెళ్తాను. ఇక్కడ నుంచి మా ఊరు వచ్చేసి హిందూపూర్ అనమాట. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఒక 3 hours జర్నీ అయితే అవుతుంది. మనం వెళ్దాం పదండి. నేను ఊరికి వెళ్ళాక రేపు మాట్లాడుకుందాం. ఈరోజు మా ఊర్లో ఓట్ అయితే ఉంది. ఓట్ వేయడానికి అయితే వెళ్తున్నా ఊరు ముందుకి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. 10 గంటలకైతే ఓటింగ్. ఇప్పుడే నా ఓట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను మా ఇంటికి అయితే వెళ్తున్నా. రోడ్లో అయితే ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయితే అయింది. జస్ట్ మా ఊర్లో 780 ఓట్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికీ 50% అయితే పోలింగ్ అయింది. ఈరోజు మళ్ళీ నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ అయితే వెళ్తాను. దగ్గరికి అయితే వచ్చాను. ఈ కొబ్బరి చెట్టు కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మా ఇల్లు. ఇంతకుముందు జస్ట్ 2 rooms ఉండేవి. ఇప్పుడు కొంచెం పెద్దగా కట్టిస్తున్నాం మేమైతే. ఇప్పుడు నేనున్నది వచ్చేసి హిందూపురం పరిగి బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనం ఇప్పుడైతే రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు నేను వచ్చేసి హిందూపురం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి ఈరోజు డేట్ వచ్చేసి 13th. ఈరోజు ఎలక్షన్స్ డే, అందుకే నేను మా ఊరు అయితే వచ్చాను. ఇది మా ఊరు. నిన్న బెంగళూరు నుంచి హిందూపురం అయితే వచ్చాను. ఈరోజు ఓట్ అయితే వేసేసాను. ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ అయితే వెళ్తున్నా. ఇప్పుడు ట్రైన్ ఉంది, కాచిగూడ ఎక్స్ప్రెస్ 7:30కి. నేను మళ్ళీ రేపు మొత్తం హైదరాబాద్లోనే ఉండేసి రేపు ఈవినింగ్ 11 o'clock అయితే నాకు ట్రైన్ ఉంది ఢిల్లీకి. ట్రైన్కి అయితే వెళ్తున్నా ఇప్పుడు. ఇప్పుడు టైం 8 అయితే అవుతుంది. ట్రైన్ రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉంది. ఇప్పుడు నేనైతే హిందూపురం బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి నేను కాచిగూడ ట్రైన్కి అయితే హైదరాబాద్ అయితే వెళ్తున్నా. సడన్గా రైన్ అయితే స్టార్ట్ అయింది చూడండి. ఇప్పుడు 8:15 అయితే టైం అవుతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే ఉంది మన ట్రైన్కి. 8:45 చూపిస్తుంది ట్రైన్ అయితే. మీకు ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు లైట్కి బాగా కనిపిస్తుంది కదా, వర్షం పడ్డం చూడండి. చిన్న పాప జస్ట్ చిన్నగా స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత పెద్దగా పడుతుందో, గట్టిగా అయితే పడుతుంది. టైం ఇప్పుడు 7 అయితే అవుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్ చూడండి. ఇక్కడ చూస్తున్నా. ఇప్పుడు మనం బయటకు అయితే వెళ్తున్నాం. మళ్ళీ 5 rupees టికెట్ తీసుకొనేసి కాచిగూడ నుంచి సికింద్రాబాద్ జంక్షన్కి అయితే వెళ్ళిపోదాం. మనం బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా, అది వచ్చేసి రైల్వే స్టేషన్. ఇది బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనం సికింద్రాబాద్ వెళ్తున్నాం ఇప్పుడు. హైదరాబాద్ మనం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడైతే సికింద్రాబాద్కి అయితే పోతున్నాం కదా. సికింద్రాబాద్లో మనము ఒక ఏదైనా డార్మెటరీ తీసుకుందాం. సాయంత్రం నాకు 11 ట్రైన్ ఉంది కదా. ఈరోజు హైదరాబాద్లో చూద్దాం, ఎక్కడ వెళ్ళాలనిపిస్తే ఎక్కడైనా వెళ్తాను, లేకపోతే అక్కడ డార్మెటరీలో రెస్ట్ తీసుకుని మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కుతాను. ఇప్పుడు కరెక్ట్గా మనం ఆర్టీసీ కార్స్ రోడ్లో అయితే ఉన్నాము. సంధ్యా 71 గేట్ కూడా పక్కనే ఉంటుంది. మనం ఈ రోడ్ నుంచి వచ్చాం. అలా అక్కడ కనిపిస్తుంది కదా సంధ్యా 71. అదైతే ఇది వచ్చేసి ఇది మెట్రో ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్. ఇది ఇప్పుడు మనం ఉండేది వచ్చేసి గాంధీ హాస్పిటల్, వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్.
ఇప్పుడు టైం 2 అవుతుంది. నేనైతే రన్ చేస్తున్నా. అమ్మ చపాతీ కట్టించింది, మళ్ళీ ఇక్కడ గోబీ తెచ్చుకున్నా. ఇది గోబీ రైస్, ఇది దాల్. ఇదైతే జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నా. ఇప్పుడు టైం 6:30 అయింది. ఇప్పుడు సికింద్రాబాద్ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం ట్రైన్ రావడానికి 12 అవుతుంది కాబట్టి వెయిట్ చేస్తున్నా ఇప్పుడైతే ప్రస్తుతానికి. టైం 7:30 అయింది. నా ట్రైన్ టికెట్ అయితే బుక్ అయింది. ఆర్ఎస్లో S4 అయితే వచ్చింది. నా సీట్ నెంబర్ వచ్చేసి 39. నా ట్రైన్ వచ్చేసి 11:30కి ఉంది కదా. నేను ఇప్పుడు వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను ప్రస్తుతానికి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సిన ట్రైన్ 11:30కి రావాల్సిన ట్రైన్ ఆల్మోస్ట్ 11:50 అవుతుంది. 20 minutes లేట్ అప్పుడే ఆల్రెడీ. ఇప్పుడు వస్తుంది నాకు ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా 12:10 అప్పుడు టైం ఆల్రెడీ. 11:30కి రావాల్సింది 12:10కి వచ్చింది. ఆల్మోస్ట్ 1 అవర్ ఇప్పుడే జరుగుతుంది. ఇంకా ఎంతసేపు అవుతుందో తెలియదు. నాగ్పూర్ జంక్షన్ టైం వచ్చేసి 9:35. ఇప్పుడు టైం వచ్చేసి 9:45 అయితే అయింది. నాగ్పూర్ జంక్షన్లో అయితే ఆగింది ట్రైన్. ఇంకా మన జర్నీ ఒక కనీసం 15 hours అయితే ఉంది. జస్ట్ నా అయితే ఒక 100 kilometers పోతే భూపాల్ అయితే వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయితే అవుతుంది. నేను ఇప్పుడే టిఫిన్ చేయాలి. ఇంకా ఎవరు రాలేదని వెయిట్ చేస్తున్నాను. ఎవరైనా వస్తే టిఫిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ముల్టా జంక్షన్కి అయితే వచ్చాం. టైం వచ్చేసి కరెక్ట్గా 12:10 అయితే అయింది. ఇది ఇప్పుడున్నది వచ్చేసి మన మహారాష్ట్ర అయితే. టైం 5:30 అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి భూపాల్ జంక్షన్లో అయితే ఉన్నాం, మధ్యప్రదేశ్. ఇప్పుడు టైం 7 అయితే అవుతుంది. 7 అయినా లైటింగ్ చూడండి బయట ఇంకెలా ఉంది. ఈవినింగ్ 5 అయినట్టుంది. నాకు అసలు అర్థం కాలేదు. ఇప్పుడు మనము మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాము. టైం చూస్తే 7 అవుతుంది, బట్ లైటింగ్ చూడండి. మన సైడ్ అయితే ఈ టైంకి మొత్తం మబ్బులు నైట్ అయిపోయింది. టైం వచ్చేసి 4:15 అయితే అవుతుంది. ఇప్పుడు ట్రైన్ వచ్చేసి హజరత్ నిజాముద్దీన్ స్టేషన్లో అయితే ఉంది. మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి కాశ్మీరీ గేట్కి అయితే వెళ్దాం. అక్కడ మనకు బస్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కావాలంటే ట్యాక్సీస్ అండ్ ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ వస్తున్న వాళ్ళందరూ మన వాళ్ళే, మన ఏపీ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ హరిద్వార్ కేదార్నాథ్ పోతున్నారు అంటే చూడండి ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు మనం వచ్చేసి
ఢిల్లీ అవుట్ సైడ్కి వచ్చి గేట్ అవుట్ సైడ్కి అయితే వచ్చేసా. ఇప్పుడు బయటకు వచ్చాం కదా, జస్ట్ ఒక 200 మీటర్స్ అయితే నడుచుకొని వచ్చాం. ఇప్పుడు నేను బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నా బస్ కోసం. వీళ్ళందరూ మన ఊరు నుంచి వచ్చిన వాళ్ళే, చాలా మంది ఉన్నారు. అనంతపురం, కర్నూలు నుంచి వచ్చారు వీళ్ళు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కాశ్మీరీ గేట్కి అయితే వెళ్తున్నాం. బస్ నెంబర్ వచ్చేసి 405. ఒక్కొక్కరికి 20 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఆడవాళ్ళకి కూడా ఇక్కడైతే ఫ్రీగా అయితే టికెట్ అయితే ఫ్రీ ఇస్తున్నారు. ఇప్పుడు మనం కాశ్మీరీ గేట్ దాకా అయితే ఉన్నాము. ఇది మెట్రో వన్కి. ఇక్కడ లోపల పోతే ఇక్కడ నుంచి హరిద్వార్ బస్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి సిటీ బస్ స్టాప్. ఇది వచ్చేసి సిటీలో తిరగడానికి బస్సెస్ అయితే ఇక్కడ ఉంటాయి. ఒక్కొక్కరికి 20